ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 22వ అధ్యాయము. ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో, ఆ సనాతన ధర్మము ఈ గడ్డ మీద విమర్శకు గురైపోతుంది. అందువల్లనే యజ్ఞయాగాది క్రతువులు నశించిపోవటం ప్రారంభమవుతుంది. ఎవరు వేదం కష్టపడి చదువుకొని, స్వరం తెలుసుకొని చాలా కష్టపడి, ఆ స్వరంతో వేదం చెబుతారో, అలాంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు వేదం ఆదరించాలనే బుద్ధే నశించిపోతుంది. ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖాలు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళు పెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయలుదేరిపోతాయి. పితృదేవతలకు తద్దినాలు పెట్టేవాళ్ళు కరువైపోతారు. ధర్మం పోతుంది. ఆవులు అవమానించబడతాయి. ఆవులని కొడతారు, అమ్ముతారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది. వీళ్ళందరూ బాధలకు గురి కావటం ప్రారంభమైపోతున్నది. అందుకే ఏడుస్తున్నాను అని ఒక మాట చెప్పింది. నీకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే 4 పాదాలుండేవి. ఇందులో 3 పాదాలు పొయ్యాయి అంది. ఇక్కడ ఎద్దును ధర్మస్వరూపంగా, ఆవును భూస్వరూపంగా మనం తలచాలి. ధర్మస్వరూపానికి 3 పాదాలు పొయ్యాయి అంటే ఏంటి? మీరు ధర్మమన్నా ఆచరించాలి, లేదా అధర్మమన్నా ఆచరించాలి. మీరు ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే అధర్మం చేసినట్లు. అధర్మమైనవి 3 తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మానికి ఉండే 3 పాదాలు తెగిపోయాయి. కానీ సత్యమనే పాదం మాత్రము ఎప్పటికీ తెగదు. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇన్ని అధర్మాలు చేసినా దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడున్నాడు. కాబట్టే వారు తిడుతున్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతజ్ఞుడై తిట్టగలుగుతున్నాడు. ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉంది. కాబట్టి మారని పదార్థం ఇంకా కాపాడుతుంది. 4 పాదాలలో సత్యమనే పాదం ఒక్కటే నిలబడింది. మరి పోయినదేంటి? శౌచము. దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది. జీవితంలో అన్నిటికన్నా స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంతట తాము 50 మంది రావచ్చు. వారంతా మాట్లాడొచ్చు. కానీ ఎప్పుడూ మీరు మీ స్థితి నుంచి జారిపోకూడదు. ఒకరోజు దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు. మీతో వచ్చి మాట్లాడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటి బొట్టు పట్టినట్లు పట్టాలి. ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వారి మాటలను ఒక్క చిరునవ్వుతో విని వదిలిపెట్టాలే కానీ వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచం పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి. 3వ పాదము దయ. దయ దేని వలన పోయింది? దయ పోవటానికి ప్రధాన కారణం అహంకారము. అహంకారం వలన దయ నశించిపోతుంది. తనలో ఫాల్స్ ఈగో ఒకటి ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా దగ్గరికి చేర్చకు అని చెప్తారు. నీకు తెలియకుండా నువ్వు నిర్మించుకున్న నీ శీలము అహంకారం వలన నశించిపోతుంది. పక్కన కూర్చున్నవాడు నిరంతరం మిమ్మల్ని పొగడటం మొదలుపెట్టాడనుకోండి, అప్పుడు మీకు నా అంతటి వాడిని నేను అనే అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారం ప్రబలిపోవటం వలన బోధదయ నశించిపోతుంది. కాబట్టి దయపోవటానికి అహంకారం కారణమైంది. దయస్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది. కలిపురుషుడు ఉన్న చోట అహంకారం ఉంటుంది. ధర్మం స్థానంలో అధర్మం ప్రవేశిస్తుంది. 3వది తపస్సు. తపస్సు సమ్మోహం వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమైన లక్షణము. ఇప్పుడు ఈ 3 పోయాయి కాబట్టి ధర్మము పాదాలు పోయి అధర్మం పాదాలు వచ్చాయి. అధర్మం పాదాలు ధర్మానికి అంటుకొని ఉండవు. అది ధర్మస్వరూపమైన వృషభము. అది కలియుగంలో 3 పాదాలు లేకుండా కనపడుతుంది. ఈ 3 పాదాలు ఇంకొక చోట ఉన్నాయి. ఆ 3 పాదాలే ఇప్పుడు తిరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు నేనేడుస్తున్నాను. నేనేడవటానికి కారణము నీ 3 పాదాలు లేకపోవడము అన్నది ఆవు.